శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన. యోగీశ్వరుల వ్యవస్థ. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, నవవిధ భక్తి, పండరీపురము ప్లీడరు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బిఏ, అనంతరావు పాటంకర్, పూనా, పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన. సామాన్యముగా మన గతజన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంటు తన సంగతిని చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పార్షికులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంతు పురోహితుడగు ఈనుస్ పీరు మౌలానాను దర్శించమని అనేకసార్లు హేమాడ్ పంతుకు చెప్పెను. కాని ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఎట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుణ్ణి ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకొక ఉదాహరణము మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి. ఆయన ఒకానొక్కప్పుడు బెల్గాం సమీప మండలి వడ్గాం అను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడి యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోనప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదవవలను. నీవిట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యెను. అచ్చటికి పోవుటకై నాన్వేఘాటు లోయను దాటిపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతరమేదియు ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచి అతనికి బాధ కలిగెను. అచ్చటి నుంచి కళ్యాణ్ కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కాని ఇచట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఒడలు గగ్గురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంతా సులభము కాదు. నాన్వే ఘాటులో ఎనుబోతుపై సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూరు కొక్కనికే అర్ధమగు ఆ మాటలు వినగని అతడు అమితానంద పరవశుడయ్యను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పిన
చెప్పినదంతయో నిజమే, కాని అవన్నయు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరికనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచార సాగరములోని సిద్ధాంత భాగమతడు చదివియుండెను, కాని ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కళ్ళు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేను ఎక్కువగా చదివితిని, వేదములను వేదాంతములను చదివితిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచటకి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండల అందులో పెట్టుకునేను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచి అతడు గణేష దామోదర్ ఓరఫ్ దాదా కేల్కర్ నిట్లు అడిగెను. ఈ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కరు ఇట్లు జవాబిచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము, 9 ఉండల లబ్ధి అనగా నవవిధ భక్తులు. అవి ఏవన శ్రవణము, వినుట, కీర్తనము, ప్రార్థించుట, స్మరణము, జ్ఞప్తి అందించుకొనుట, పాద సేవనము, పాద సంవాహనము, అర్చనము, పూజ, నమస్కారము, వంగి నమస్కరించుట, దాస్యము, సేవ, సఖ్యత్వము, స్నేహము, ఆత్మ నివేదనము, ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందెను. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనలన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలైనవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామ మాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతృతతో ఉండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడనియు బాబా అనుగ్రహము చే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ అపరిమితానంద భరుతుడేయను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరి అయిన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను: ప్రజలెంత టక్కరులు, వారు పాదములపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కాని చాటుగా నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లీడర్ కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడరు మాత్రం గ్రహించెను, కాని అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబు దీక్షితితో ఇట్లనియను:
బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవ్వరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్య అభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగము వహించితిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవ్వరిని దూషించరాదు, ఎవ్వరిని నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగజేసుకొనరాదు. పండరీపురంనకు షిరిడి 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచి పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా కాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుటచి వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి పీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వాఖ్యానము చెయ్యరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడరును గూర్చిదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకొని మేలు పొందదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారి పరబ్రహ్మము యొక్క అవతారమే. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.